హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ. నేనైతే బియ్యం పిండితో అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. దానికోసం అయితే ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి అండి, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఒక సగం కప్పు పెరుగు, ఒక 2 నుంచి 3 చెంచాల వరకు బొంబాయి రవ్వ అయితే తీసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తూ పునుగుల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే క్యాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అయితే వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని వీటన్నిటిని ఇప్పుడు చిన్నగా పునుగుల్లా అయితే వేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి టమాటా కెచప్తోని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ రెసిపీని మీరైతే ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.